సో హాయ్ గైస్, నా పేరు రామకృష్ణ. మనం ఈ రోజు నుంచి దయ్యం కథల గురించి మాట్లాడుకుందాం. చాలామందికి దయ్యాలు ఉన్నాయా లేవా అని, దేవుళ్ళు ఉన్నారా లేరా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఈ దయ్యం కథ గురించి ఈరోజు చెప్తాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు, ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియోకు నేమ్ వచ్చేసి ది హోమ్. ఇందులో రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి రవి అంటే నేను, అండ్ ఇంకో క్యారెక్టర్ వచ్చేసి శ్రీమయి అంటే చిన్న పాప, ఒక 2 years పాప ఉంటుంది. మీరు ఊహించుకోండి, ఒక 2 years పాపని ఊహించుకోండి. అండ్ ఇందులో క్యారెక్టర్ రవి వచ్చేసి నేను. సో నన్ను ఊహించుకోండి, అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దానికంటే ముందు మీరు వీడియో చూస్తారు కదా, హెడ్ సెట్ పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది హెడ్ సెట్ పెట్టుకుంటే, ఓకే? సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఈ రవి అనే వ్యక్తి అంటే నేను. సో నేను బయట నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక అట్లనే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళినాక అట్లనే డోర్ లాక్ వేసుకొని అట్లనే నేరుగా సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోయినాక ఇట్లా కూర్చొని సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే అట్లనే ఒక 3 సౌండ్లు అంటే టక్ 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 అని డోర్ సౌండ్ వినబడ్డది. డోర్ సౌండ్ వినబడే వారికి నేను డోర్ దగ్గరికి వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసినాక చూసేవారికి ఎవ్వరు లేరు. ఏందబ్బా ఎవ్వరు లేరు, డోర్ సౌండ్ వినబడ్డది కదా అని చెప్పేసి కిందికి చూసేవారికి ఒక చిన్న పాప అంటే శ్రీమయి, చిన్న పాప అక్కడ కింద ఉంది. ఆమె ఎవరంటే మా అన్న కూతురు శ్రీమయి. సో ఆమెని తీసుకొని లోపలికి వచ్చి అంటే డోర్ పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయినాక అట్లనే సిస్టమ్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమెతో ఆడుకున్నా. ఒక 1 hour అట్లా ఆడుకున్నా. నార్మల్గా ఆడుకున్నాక నాకు సడన్గా కాల్ వచ్చినాక ఆ కాల్ మాట్లాడిన. ఎవరంటే మా వదిన కాల్ చేసి శ్రీమయిని ఇంటికి పంపి నేను వస్తున్నా అని చెప్పేసి అంటే, నేను సరే ఓకే వదిన నేను తీసుకొస్తున్నా అని చెప్పేసి డోర్ దాకా వచ్చేసినాక డోర్ తీసిన వెంటనే వదిన వచ్చినాక శ్రీమయిని నేను వదినకి ఇచ్చేసి అట్లనే డోర్ లాక్ వేసుకొని లోపలికి వచ్చేసి సిస్టమ్ ముంగట కూర్చున్న వెంటనే కరెంట్ పోయింది. అంటే అది ఏ టైంలో అంటే 7 PM, అంటే నైట్ 7 PMకి కరెంట్ పోయింది. సో కరెంట్ పోయింది ఏందబ్బా అని చెప్పేసి సరే పోనీతి అట్లా కూర్చుందాం అని చెప్పేసి కూర్చున్నా. కొంచెం వాటర్ తాగుదామని చెప్పేసి అట్లనే మళ్ళీ లేచి ముంగడికి పోయే వారికి గజ్జల సౌండ్ వినబడుతుంది. ఏందబ్బా ఈ గజ్జల సౌండ్ ఏంది ఇట్లా వినబడుతుంది అని చెప్పేసి అనుకున్నా. నార్మల్గా ఎవ్వరు లేరు కానీ నేను ఒక్కనే ఉన్నా కదా అని చెప్పేసి అనుకున్నాక సరే పోనీ అని చెప్పేసి ఇంకో అడుగు వేసే వరకు మళ్ళీ గజ్జల సౌండ్ వినబడుతుంది. సో నాకు ఇట్లా భయమైంది, ఘోరంగా భయమైంది. అయినాక ఏంది ఎవరు అని చెప్పేసి అక్కడనే ఉన్నా కొంచెం భయపడుకుంటా. ఉన్నాక మళ్ళీ సౌండ్ వస్తలేదు. నేను అడిగేసిన వెంటనే సౌండ్ వస్తుంది. ఏందబ్బా ఇది ఏంటిది ఏం కథ అని చెప్పేసి అట్లా అనుకొని నేను మళ్ళీ ఇంట్లో ముంగడికి వెళ్తున్నా, సౌండ్ వస్తుంది. అంటే నా పక్కకే జస్ట్ ఇట్లా నా పక్క నుంచే ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నట్టే సౌండ్ వస్తుంది. దూరం నుంచి కాదు, ఇంకా ఎక్కడి నుంచో కాదు, నా పక్కకే. అట్లా అనుకుంటున్నాను, అరే సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఇంకా మొత్తం చీకటి ఉంది, చిమ్మ చీకటి. ఒకటేసారి ఏందబ్బా అని చెప్పేసి మళ్ళీ ఇంకొక అడుగేసేవారు మళ్ళీ సౌండ్ వస్తుంది. నాకు జల్లు అనేది ఒక్క ముంగట ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ దగ్గర కూరికి ఆ డోర్ని తీసి బాల్కనీలోకి వెళ్ళిపోయినా అన్నట్టు. ముంగట బాత్రూమ్ ఉంటుంది, సో అట్లనే బాల్కనీ ఉంటుంది. నేను ఆ డోర్ తీసేసి చక్కగా అటు వెళ్ళిపోయినా. మళ్ళీ వెనకకు గడియ పెట్టుకొని ఇక అట్లనే నేను ఇక కొంతసేపు ఉంటే ఇక్కడనే ఉందాం, మళ్ళీ లోపల ఏమో ఉంది కావచ్చు అని భయమైనాక ఇక నేను మళ్ళీ అక్కడ కొంచెం కదిలే వారికి మళ్ళీ సౌండ్లు వస్తున్నాయి.
అరే ఏందబ్బా ఇట్లా సౌండ్ వస్తుంది, ఏంది ఇట్లా వస్తుంది, నాకు భయం అవుతుంది అని చెప్పేసి నేను మెల్లిమెల్లి ఏదో అట్లా కష్టపడుకుంటూ అక్కడనే ఉన్నా. గంట అయింది ఇంకా కరెంట్ రాలే. 1 అవర్ అట్లనే ఉన్నా. సో ఇట్లయితే కలవదు, లోపల ఏమో ఉంది అని చెప్పేసి నేను మళ్ళీ డోర్ తీసుకొని మెల్లగా ఇట్లా చూసేవరకు ఏం లేదు. అంటే చీకటే. లైట్ కూడా మొబైల్ లైట్ ఆన్ చేసుకొనే చూస్తున్నా. సో ఏం లేదు. సరే మెల్లిగా లోపలికి వెళ్ళే వరకి సైడ్కి చూస్తున్నా, అంతా చూసిన. ఇప్పుడు కిచెన్ ఉంటుంది లోపల, కిచెన్లో కూడా కిచెన్లో చూసినాక అక్కడ ఏం లేదు. సరే డోర్ వెనకాల ఏమన్నా ఉంది కావచ్చు అని డోర్ వెనకాల కూడా చూసిన, అక్కడ కూడా ఏం లేదు. సో ఏం లేదు కదా అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్తున్నా. అంటే ముంగట హాల్ ఉంటుంది అండ్ దాని పక్కకే అటాచ్ బెడ్రూమ్ ఉంటుంది. సో నేను హాల్లోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కటి కింద పైన మొత్తం సజ్జల ఇంకా అటు ఇటు అంతా చూసిన, సెల్ఫ్లా చూసినా ఎక్కడ ఏం లేదు. నేను కదిలిన కొద్దీ సౌండ్ వస్తుంది. అంటే నేను ఏ రూమ్లోకి పోతే ఆ రూమ్లోకి సౌండ్ వస్తూనే ఉంది. గజ్జల సౌండ్, అది కూడా ఎవరో మనిషి నడుస్తున్నట్టు, గజ్జలు ఊగుతున్నట్టు ఇట్లా సౌండ్ వస్తుంది. అరే ఏందబ్బా ఇట్లా ఇంత సౌండ్ వస్తుంది, మరీ ఘోరంగా భయం అవుతుంది. 7:30 అయింది, 8 అయింది అప్పటికి. ఇప్పుడు 8:30 అవుతుంది మళ్ళా. ఏంది ఇంతసేపు ఇట్లా గజ్జల సౌండ్ వస్తూనే ఉందని చెప్పేసి నాకు భయమైంది. తర్వాత మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చి అక్కడ కింద పైన ఇప్పుడు మనకు బెడ్ ఉంటుంది, బెడ్ కింద మొత్తం సందు ఉంటుంది కాబట్టి అక్కడ ఏమన్నా ఉంటుంది కావచ్చు. పాత సినిమాలలో చూసుకుంటే మనకు బెడ్ మీద వండుకున్నాక కింద దయ్యాలు వస్తాయి చూసిండ్రా, సేమ్ అట్లనే ఏమన్నా ఉంటుంది కావచ్చు అని నాకు అది ఆలోచన వచ్చి కింద కూడా చూసిన, బెడ్ కింద. లేదు. సరే డోర్ వెనకాల చూద్దామని బెడ్రూమ్లో డోర్ వెనకాల చూసిన, అక్కడ లేదు. సజ్జ పైన కొన్ని సినిమాలలో సజ్జ పైన ఇట్లా దయ్యాలు ఇట్లా కూర్చొని ఉంటాయి కదా, సో అట్లా కూడా అనుకొని సజ్జ పైన చూసిన, అటు ఇటు చూసిన, ఎక్కడే లేదు. సరే కొన్ని చోట్లల్లో మరి ఇప్పుడు మన కిచెన్ గదిలో ఇది ట్యాప్ లోపలికి వెళ్ళి ఇట్లా మనకు అది ఎంటికలు ఇట్లా కిందికి వస్తాయి కదా దయ్యాలి, ఆ కిందికి ఏమన్నా అట్లా వస్తున్నాయి కావచ్చు అని అట్లా కూడా ట్రై చేసిన, అట్లా కూడా లేదు కిచెన్ గదిలో. సో అన్ని రకాలు ట్రై చేసిన, ఏం లేదని చెప్పేసి అట్లా అనుకొని ఇక సడన్గా అప్పుడే ఇట్లా అనుకుంటున్నా, ఏదో మళ్ళా సైడ్కి మరి ఏమో షాడో పోయినట్టు ఇట్లా అనిపిస్తుంది నాకు. ఏది బెడ్రూమ్లోకి వచ్చినా కదా, డోర్ ముంగడికి వెళ్ళి షాడో పోయినట్టు కొంచెం అనిపించే వరకు ఏంది ఇట్లా షాడో పోయింది, ఏమన్నా మధ్యలో దిగులోనే ఉన్న బెడ్రూమ్లో నాకు భయం అవుతుంది అని చెప్పేసి ఇక నేను బెడ్రూమ్ని కూడా డోర్ మూసేసినాక తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం ఆగి మెల్లిమెల్లిగా డోర్ని తీసుకుంటూ ఇట్లా తొంగి చూసేవరకు ఏం వస్తలేదు, ఏం లేదు అని చెప్పేసి మెల్లిగా డోర్ తీసేవరకు ఒకటేసారి కరెంట్ వచ్చింది. అప్పుడే నాకు జల్లు అన్నది ఇట్లా దమ్మని ఇట్లా సౌండ్ వచ్చినట్టు కరెంట్ వచ్చింది. వచ్చేవారికి నాకు ఫ్యూజులు అవుట్ అయినాయి. ఇక నాకు ఏం చేయాలని అర్థం కాదు. చక్కగా కరెంట్ వచ్చిన వెంటనే బయటకు ఉరికినాయి. ఇంకా అది ముంగడ డోర్ ఉంటుంది కదా, డోర్ తీసి బయటకు ఉరికినాక అరే నా వెనకాల నత్తుంది, ఏందిరా ఇదేంది సౌండ్లు ఇట్లా నత్తున్నాయి, గజ్జల సౌండ్ అని చెప్పేసి నా వెనకాల గజ్జల సౌండ్ వస్తుంది. మళ్ళీ నేను వెనుకకు అట్లనే తిరిగి చూసేవారికి ఏం లేదు ఏందబ్బా ఇట్లా అని చెప్పేసి ఇక నేను నా బాడీని కొంచెం ఇట్లా టచ్ చేసుకుంటూ అటు ఇటు నేను ఒకటేసారి పాయింట్ ఇట్లా టచ్ చేసేవారికి నాకేదో వెనకాల తడుతుంది. అట్టవరకు నాకు జల్లు అన్నది ఏమో ఉండిగా వచ్చాను. ఇట్లా పట్టేవరకు సౌండ్ వస్తుంది. ఏంటి దబ్బా అని ఇట్లా కిందికి చూసేవారికి గజ్జలు నా పాయింట్కు ఇట్లా తలిగి ఉన్నాయి. అంటే గజ్జలు నా పాయింట్కు తలిగి ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైంది, అంటే ఇప్పటిదాకా నేను భయపడ్డది నా గజ్జలు ఇట్లా తలిగి ఉన్నాయి. ఇదేవాలి అనుకుంటే శ్రీమయి చిన్న పాపయి నాకు తన ఖాళీ ఉంటాయి గజ్జలు
ఇక్కడ తట్టుకొని ఇక్కడనే ఊడిపోయి నా పాయింట్కే తలిగి ఉంది అన్నట్టు. అంటే సో అక్కడ ఏమైందంటే గజ్జలు తలిగి ఉండేవారికి ఆ గజ్జలు నేను ఎప్పుడు నడుచుకుంటూ పోయినా కొద్దీ నాకు సౌండ్ వినబడుతుంది దానికి నేను భయపడ్డా. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటా. ఈ వీడియోలో అసలు దయ్యం లేదు, నేను భయపడ్డా. నా ఎక్స్పీరియన్స్ అది. దయ్యం అనేది భయమే దయ్యం. సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇది. సో నేను ఎక్స్పీరియన్స్ అయింది మీకు చెప్పాను. ఈ వీడియోకి ఇంతే. బట్ నెక్స్ట్ వీడియో నేను ఎక్స్పీరియన్స్ అయింది చెప్తాను. ఇంకా మంచి మంచి దయ్యాల స్టోరీస్ కూడా మీకు చెప్తాను. కొంతమంది నాకు ఆల్రెడీ చెప్పినారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ అయినరు, దయ్యాల్ని చూసిన వ్యక్తులు ఉన్నారు, ఇంకా రకరకాల వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన స్టోరీస్ అనేది మీకు నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను, అంటే మీతో చెప్పుకుంటూ ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.